వస్త్రదానం చేసే పద్ధతి ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ దానాన్ని చేసినటువంటి సందర్భంలో కూడా ఆ తీసుకునేటటువంటి వాడు నిజమైనటువంటి అర్హత కలిగిన వాడేనా అని ఆలోచన చేయాలి. భోజనాన్ని ఎవరికి పెడతాం? అన్నార్థిన. నిజమైనటువంటి అన్నాన్ని అర్థించేవాడు ఎవరైతే ఉంటారో, ఆకలితో ఎవరున్నారో, అన్నం తింటే బాగుననే దృష్టితో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలా పెడతాం. అలాగే వస్త్రదానం అనగానే టక్కుని ఇచ్చేసేయడం కాదు. మనం ఇచ్చేటటువంటి వస్త్రాన్ని అతడు స్వీకరించేటటువంటి స్థితిలో ఉన్నాడా, మనం ఇచ్చే వస్త్రం అతని స్థాయికి తగినది కాదు అని అనుకుని దీన్ని మళ్ళీ ఏ పెళ్లిలోనో పేరంటలోనో ఎవరికో అంటకట్టేస్తాడా అని ఆలోచించి వస్త్రదానాన్ని చేయాలి. అది ఏ దానమైనా అలాగే చేయాలి, విశేషించి వస్త్రదానం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వివాహాల్లో కూడా తిప్పుడు దత్తను ఒకటి పెడతారు. మీరు మాకు ఇవ్వాలిగా ఇచ్చేయండి, మళ్ళీ మేము మీకు ఇవ్వాలిగా ఇచ్చేస్తాం, మీరు మేము వేరు వేరు. వాళ్ళు అదే దాన్ని అటు ఇటు 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 తిప్పుతారు. అది నేరం. అసలు వాడే నష్టమేలా. పెడితే మాత్రం ఇంతకు ముందు పెట్టబడనిది పెట్టాలి, తీసుకునేది కూడా అలా స్వయంగా తీసుకుని ధరించాలి. మహానుభావులు కంచికామకోటి పరమాచార్యులు వారు మాటని చెప్పారు సందర్భంలో. నేను చదువుకునే రోజుల్లో వినటువంటి మాట. 1966లో ఆబ్దికమని జరుగుతూ ఉంటుంది, మాసికమని జరుగుతూ ఉంటుంది. వ్యక్తి మరణించిన తర్వాత ప్రతి నెలా జరిపేటటువంటి దాన్ని మాసికం అంటారు. సంవత్సరానికి ఒకసారి జరిగేదాన్ని అబ్దం, సంవత్సరం కాబట్టి ఆబ్దికమని. ఎవరైతే అక్కడ బ్రాహ్మణులుగా వచ్చి భోక్తలుగా మంత్రానికి స్వయంగా వస్తారో, కూర్చుంటారో, కొత్తగా తెచ్చినటువంటి వస్త్రాలని వాళ్ళ చేత కట్టించి నువ్వు ఆ కార్యక్రమాన్ని చేయించు అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా అయితే నిదానంగా అక్కడ ఉండేటటువంటి వస్త్రాలని రెండు తడిపినటువంటి దాన్ని ఆ భోక్తలైనటువంటి వాళ్ళకి ఇవ్వడం విధానంగా ఉంటూ ఉంటుంది. కొత్త వస్త్రాలు అనేటటువంటి వాటికి అశుచి విధానం ఉండదు కాబట్టి వాళ్ళిద్దరిని కట్టుకోమని కూర్చోమను. తరువాత తడిపినటువంటి వస్త్రాన్ని వాడిద్దరికి, ఒకవేళ తడపబడ్డటువంటి వస్త్రాలు భోక్తలైన వాళ్ళు తర్వాత తీసుకోకపోయినప్పటికీ కూడా ఈ కొత్త వస్త్రాలని వాళ్ళు ధరించారు కదా, అది సరైనదే. అలాగే ఏ మంత్రాన్ని చెప్పడానికి వచ్చాడో ఆయనకు కూడా కొత్త వస్త్రాలను ఇయ్యి, ఆయన కట్టుకుని ఆయన వచ్చినటువంటి వస్త్రధారణ కాకుండా వీటితో చేసి మరీ చేయమను, చక్కగా ఉంటుందని 1966లో చెప్పినటువంటి మాటలు మనవి చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, ఆ వస్త్రాలని తీసుకున్నటువంటి వ్యక్తి మరొకరికి ఇవ్వలేడు. నేను అక్కడ ఆబ్దికంలో తీసుకున్నది, మాసికంలో తీసుకున్నది, అవి శుభకార్యం కాదు నిజానికి అనే ఊహ వాళ్ళకు ఉంటుంది. నిజానికి మాసికం ఆబ్దికం అశుభకార్యాలు అని ఎప్పుడూ అనకూడదు. పితృదేవతల్ని అర్చించే అమోఘమైన రోజు. కానీ లౌకికమైనటువంటి ఆలోచనతో ఆ రోజు అలా తీసుకున్నాను నేను అని అనుకుంటాడు. అందుకనే పూర్వం రోజుల్లో ఏదైనా వస్త్రాన్ని ఇచ్చేటప్పుడు చక్కగా పసుపు బొట్టుని కాస్త పెద్దగానే పెట్టి ఇచ్చేవారు. వీళ్ళు ఎవరికైనా కానీ దానం చేయకపోతే, దీన్ని ఇచ్చేయబోతే పసుపు బొట్టు ఉందేమిటి అని చెప్పి అవతల వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. అంచేత వస్త్రాన్ని దానం చేయడం అనేటటువంటి విధానం నిజమైన అర్హుడైన వ్యక్తైనా ఖచ్చితంగా అతడు కట్టుకుంటాడా లేదా గమనించి, నా శక్తి ఇంతలోనే పెడతాను, నీకు ఇష్టమేనా అని అడిగి దానం చేయడం మంచిది తప్ప ఏదో విధంగా వస్త్రాన్ని ఇచ్చేయడం, ఆయన ఎవరికో దాన్ని పంపించేయడం అది విధానం కాదు. ఎవరి నేరం అనేది తర్వాత మాట, అది మాత్రం పద్ధతి కాదు.